నేను మీ తిరుపతిరావు స్వామి. నేటితో మా యొక్క మండల దీక్ష పూర్తయింది. మన స్వామివారి కృపతో, మన గురుస్వామి ఆశీర్వాదంతో ఈ యొక్క మండల దీక్ష చాలా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నాం. అయితే ఈ యొక్క మండల దీక్ష కాలంలో మేము చాలా వరకు బయట పూజలకు వెళ్ళాం. సుమారు ఒక 10-15 బయట అమరం పూజలకు వెళ్ళి ఉన్నాం. అయితే ఈ పూజల్లో ఎవరికి వారు భిక్ష పెట్టే సమయంలో ఒకరి స్థానానికి మించి ఇంకొకరు పోటీ పడినట్టు పెడుతున్నారు. నేనైతే చాలా వరకు గమనించాను. ఎందుకంటే కిందసారి మండల దీక్ష చేసి వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చాలా వరకు స్వామివారి పూజకి స్తోమత మించి చేసి అప్పులు వాడి చేశారు. తర్వాత స్వామి బయట ఎవరు కలిసినా సరే స్వామివారికి మాలాధారం చేశాను, ఇలా నాకు ఒక 20,000-30,000 అప్పు ఉందని బయట చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు స్వామి. మీకు ఉన్నంతలో మీ స్తోమత అయితే ఎంతైతే అంతవరకు ఖర్చు చేయండి. ఎక్కువ గొప్పలకు పోయి చేయవద్దు. మీకు అమౌంట్ ఉన్నప్పుడు పర్లేదు, ఎంత చేసినా. కానీ ఇలా అప్పులు చేసి తర్వాత స్వామివారి వల్లే నేను ఇలా అప్లై అయిపోయాను చెప్పడం అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో మన అమౌంట్ సర్దుకొని చేస్తే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటారు, స్వామివారికి కూడా మంచి పేరు వస్తుంది. స్వామివారి దైవాలు ఈరోజు నేను ఎలా ఉన్నానని మంచిగా చెప్పుకోవచ్చు. అందువల్ల అప్పులు చేసి అయితే చేయవద్దు. చాలా వరకు చాలామంది స్వాములు అలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి స్వామి, మీరు భిక్ష పెట్టే సమయంలో అన్ని రకాల వెరైటీలు పెట్టడం వల్ల అందులో కుర్ర స్వాములు ఉంటారు, కన్య స్వాములు, అలాగే ముసలి స్వామి, గురు స్వాములు ఉంటారు. వీళ్ళందరూ జీర్ణశక్తి ఒకే విధంగా ఉండదు. అదే మీరు నార్మల్గా అందరు దృష్టిలో పెట్టుకొని ఇలా చేయడం వల్ల అందరికీ బాగుంటుంది. దయచేసి గొప్పలకు పోయి ఇలా చేయొద్దు. అందరికీ మేలు చేసే విధంగా మీకు ఉన్న బడ్జెట్లో ప్రతి ఒక్క స్వామి కూడా భిక్ష పెట్టి ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. ఈ వీడియో వల్ల కొందరైనా మాట్లాడనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఓం శ్రీ స్వామి. ఎవరి మనసైనా బాధపడితే క్షమించండి. స్వామి.